ఖమేనీ మృతితో దద్దరిల్లుతున్న పశ్చిమాసియా, అమెరికా స్థావరాలపై కొనసాగుతున్న ఇరాన్ దాడులు. ఇజ్రాయెల్ అమెరికా దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణించినట్లు ఆ దేశ అధికారిక మీడియా తాజాగా ధృవీకరించింది. కొన్ని గంటల పాటు సాగిన ఉత్కంఠకు తెరదించుతూ ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ ఈ వార్తను అధికారికంగా ప్రకటించింది. ఖమేనీ మరణానికి సంతాప సూచికగా ఇరాన్ లో 7 రోజుల పాటు సెలవు దినాలను, 40 రోజుల పాటు సంతాప దినాలను ప్రకటిస్తున్నట్టు తెలిపింది. ఖమేనీ మృతి నేపథ్యంలో ఇరాన్ సైనిక బలగాలు తీవ్రంగా స్పందించాయి. తాజాగా పశ్చిమాసియాలోని 27 అమెరికా సైనిక స్థావరాలు లక్ష్యంగా క్షిపణులు, డ్రోన్లతో ప్రతిదాడులకు దిగాయి. ఇరాన్ ఐఆర్జీసీ దళాలు శనివారం నుంచి 6వసారి పశ్చిమాసియాలోని అమెరికా స్థావరాలపై దాడులు నిర్వహించాయి. మొత్తం 27 బేస్లను టార్గెట్ చేసుకున్నట్లు ఐఆర్జీసీ ప్రకటించింది. దాంతో పాటు ఇజ్రాయెల్లోని రక్షణ రంగ ఫ్యాక్టరీలను కూడా ఇరాన్ లక్ష్యంగా చేసుకుంది. దుబాయ్ లో 3 భారీ పేలుళ్లు సంభవించగా ఇరాన్ ప్రయోగించిన ఆయుధాలను దుబాయ్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు గగనతలంలోనే పేల్చేశాయి. వాటి శకలాలు కూలడంతో దుబాయ్ లో అత్యంత రద్దీగా ఉండే జబీల్ అలీ పోర్ట్ లో భారీగా మంటలు చెలరేగుతున్నాయి. మరోవైపు అమెరికా నౌకలకు మందుగుండు సరఫరా చేసే ఎంసీపీ షిప్ పై 4 డ్రోన్లతో దాడి చేసినట్లు ఇరాన్ ప్రకటించింది. ఇరాన్ దాడుల నేపథ్యంలో బాగ్దాద్ లోని గ్రీన్ జోన్ సమీపంలో తీవ్ర ఆందోళనలు కొనసాగుతున్నాయి.